హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద డానీ జోన్. ఇన్ని రోజులు నా ఛానల్లో నా వ్లాగ్స్లో నేను ఏ డ్రోన్ అయితే యూస్ చేస్తున్నానో, ఏ డ్రోన్ యూస్ చేసుకొని నేను ఆ షార్ట్స్ అన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను. సో అదే డ్రోన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట. సో నేను ఆల్రెడీ దీన్ని అన్బాక్స్ చేశాను. ఇట్స్ నాట్ లైక్ ఎన్ అన్బాక్సింగ్, బట్ అసలు ఆ బాక్స్ ఎట్లా వస్తుంది, ఆ బాక్స్లో ఏముంటుంది, సో వాట్ ఆర్ ద ఫీచర్స్ అవైలబుల్ ఇన్ ద డ్రోన్, ఏమేమి ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తాయండి, సో వాట్ ద డీజే విల్ ప్రొవైడ్ ఫర్ అస్ అనేది మీకు ఈరోజు మొత్తం అన్వీల్ చేయబోతున్నాను అనమాట. సో హియర్ ఈస్ ద డ్రోన్. సో ద DJI Mini 5 Pro అనమాట. సో ఐ బాట్ దిస్ ఫ్రమ్ డిజైన్ ఇన్ఫో. అది ఒక వెబ్సైట్ అనమాట. దట్స్ ఏ ట్రస్టెడ్ బ్రాండ్ ఓన్లీ. యూ కెన్ పర్చేస్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్. యూ కెన్ పర్చేస్ ఎనీథింగ్ బై యూజింగ్ GST number also. They will provide the GST invoice also, so that మీకు కొంచెం GST ఇన్పుట్ కూడా తీసుకోవచ్చు. సో మనకి బాక్స్ అయితే ఇట్లా వస్తుంది. సో ఈ బాక్స్లో ఫస్ట్ మీకు ఇక్కడ డ్రోన్ ఇమేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే RC ప్లస్ డ్రోన్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఫ్లైమోర్ కాంబో అనమాట. నేను ఫ్లైమోర్ కాంబో తీసుకున్నాను. సో ఈచ్ బ్యాటరీ గివ్స్ యూ 52 minutes ఆఫ్ ఫ్లైట్ టైమ్. సో ఇట్ మీన్స్ ఐ విల్ గెట్ 3 బ్యాటరీస్ వస్తాయి నాకు. సో 3 × 52 minutes అని అంటారు, కానీ మన అంత ఫ్లైట్ టైం ఉండదు మనకి. అంటే ఆన్ ఎయిర్లో అంత ఫ్లైట్ టైం రాదు. సో లెట్స్ అన్బాక్ దిస్, చూద్దాము. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మీకు బ్యాగ్ ఉంటుంది అనమాట. నాకు DJIతో నచ్చింది ఏంటంటే దే విల్ గివ్ యూ ద బెస్ట్ బ్యాగ్స్. వాళ్ళ బ్యాగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా నీట్గా ఉంటాయి కూడా. సో ఇట్లా వస్తుంది ఈ బాక్స్. సో ఈ బాక్స్లో మొత్తం మనకు కావాల్సిన, అంటే మనం పర్చేస్ చేసిన గ్యాడ్జెట్స్ అనేది దీంట్లో అనమాట. డ్రోన్ అండ్ ఎవ్రీథింగ్. సో చూసారు కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇఫ్ యూ ఇక్కడ దీంతో నువ్వు తగిలించుకోవచ్చు, లేకపోతే ఇఫ్ ఆర్ హోల్డింగ్ దిస్, దీంతో మీరు ఇలా హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో మంచి క్వాలిటీగా ఉంటాయి DJI బ్యాగ్స్. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఇట్లా ఓపెన్ చేయగానే సో మీకు ఇక్కడ పార్టీషన్స్ ఉన్నాయి దానికి. దాంతోపాటు ఇక్కడ మీకు ఒక జిప్ కూడా ఉందన్నమాట. జిప్లో ఏముందో చూద్దాము. ఫస్ట్ ఐమ్ టేకింగ్ ఎవ్రీథింగ్ అవుట్. సో ఫస్ట్ కొంచెం డాక్యుమెంటేషన్ అండ్ DJI స్టిక్కర్స్ ఉన్నాయి. దాంతోపాటు గివెన్ యూ సమ్ ప్రొపెల్లర్స్ అనమాట. ప్రొపెల్లర్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. మంచిగా ఉన్నాయి. మొత్తం 5 sets ఆఫ్ ప్రొపెల్లర్స్ ఇచ్చారు. 1 2 3 4 5 6 sets ఆఫ్ ప్రొపెల్లర్స్ ఇచ్చారు. దాంతోపాటు దీస్ ఆర్ ద కవర్స్ విచ్ కమ్స్ విత్ సో దాంతోపాటు కొన్ని కవర్ నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను డ్రోన్ వర్షం వచ్చినప్పుడు డ్రోన్ తీసుకోవడానికి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే నౌ లెట్స్ కమ్ టు ద డ్రోన్ పార్ట్. సో ఈ డ్రోన్ ఓపెన్ చేస్తే సో దిస్ ఈస్ ద కాంబో ప్యాక్ అనమాట. కాంబో ప్యాక్లో మీకు వచ్చేది ఇదే, ఈ బ్యాటరీ హబ్ ప్లస్ 2 బ్యాటరీస్ ఎక్స్ట్రా వస్తాయి. సో ఏంటంటే దీని నుంచి ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ మొబైల్ని కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీ Type-C to మీ ఫోన్ కనెక్ట్ చేసుకొని యూ కెన్ ఛార్జ్ యువర్ మొబైల్స్ ఆల్సో. సో దిస్ ఈజ్ ద బ్యాటరీ. అండ్ ఇక్కడ DJI Mini 3లో DJI Mini 5 Proలో మీకు ND ఫిల్టర్స్ కూడా వాళ్ళు మీకు ఆఫర్ చేస్తున్నారు. ND ఫిల్టర్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే లైట్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి. అంటే ఎక్కువ లైట్ ఉంటే, ఎక్కువ ఎండ్లో ఉంటే, సో ఈ ND ఫిల్టర్స్ యూజ్ చేసుకొని మంచి అవుట్పుట్ని గెయిన్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ విత్ DJI Mini 5 Pro. దాని తర్వాత దే ఆర్ గివింగ్ యూ దిస్ డ్రోన్. సో ద చిన్నగా ఉంటుంది, అండర్ 250 grams ఉంటుంది అనమాట. దిస్ కమ్స్ అండర్ టాయ్ డ్రోన్ కేటగిరీ, కానీ దిస్ విల్ మేక్ మిరాకిల్స్ అనమాట. చాలా మంచి క్వాలిటీతో వస్తాయి వీడియోస్. దాంతోపాటు దీంట్లో RC2 ఇచ్చారు. సో RC2 చూడండి అట్లా ఉందో. సో బ్యాక్ సైడ్ మీకు C1 C2 బటన్స్ కూడా ఇచ్చారు. సో వీటిని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో వన్ కెన్ బి యూజ్ ఇట్ టు కంట్రోల్ యువర్ యూజ్ ఇట్ టు క్రూజ్ కంట్రోల్. క్రూజ్ ఆన్ చేసామంటే సో అదే స్పెసిఫిక్ స్పీడ్లో మీకు డ్రోన్ ఫ్లై అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మీకు ఈ జాయ్ స్టిక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ మౌంట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో జాయ్ స్టిక్స్ ఇక్కడ మౌంట్ చేసేసి అండ్ దెన్ నేను ఆల్రెడీ డ్రోన్ సెటప్ చేస్తున్నాను కాబట్టి
అది వేరే వీడియో చేస్తాను మీకు ఎలా డ్రోన్స్. థింగ్ ఏంటంటే మీకు డ్రోన్ ఫ్లై చేయడం రాకపోయినా కానీ RC2లో వాళ్ళు కొత్తగా డ్రోన్ సిమ్యులేటర్ ఆప్షన్ ఇచ్చారనమాట. సో ఆ సిమ్యులేటర్ యూస్ చేసుకొని మీరు డ్రోన్ ఫ్లై చేయడం కూడా నేర్చుకోవచ్చు. సో ఐ షో యూ దాట్. సో దిస్ ఈజ్ హౌ ద RC లుక్స్ లైక్. దీని పక్కన పెట్టేస్తే దిస్ ఈజ్ ద మినీ 5 Pro. నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ ఈ డ్రోన్. ఇదివరకు నేను మినీ 3 యూస్ చేసేవాడిని. ఐ థింక్ ఐ యూస్ టు ఫ్లై మినీ 3, బట్ నాకు ఇది చూసిన తర్వాత ఐ లైక్ దిస్ ఎ లాట్. సో దీనికి కెమెరా హోల్డర్ కూడా చాలా బాగుంటుంది. సో యూ విల్ జస్ట్ అన్ప్లగ్ హియర్ అండ్ ఇక్కడ అన్క్లిప్ హియర్. ఇట్లా తీస్తాం. చూడండి కవరింగ్ చూడండి ఎంత బాగుందో. సో ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇట్లా అన్ఫోల్డ్ చేయాలన్నమాట. అన్ఫోల్డ్ చేసిన వెంటనే డ్రోన్ ఆన్ అయిపోద్ది. చూసారా, నేను ఏ బటన్ క్లిక్ చేయలేదు. అన్ఫోల్డ్ చేసిన వెంటనే డ్రోన్ ఆన్ అయిపోతుంది. పాత డ్రోన్స్లో నేను యూస్ చేసిన మినీ 3లో అలా ఉండేది కాదు. బట్ ఐ థింక్ దిస్ ఈస్ ద న్యూ ఫీచర్. ఇంకా పెద్ద డ్రోన్స్ అంటే Mavic Air 3 అవి నేను యూస్ చేయలేదు. బట్ ఫర్ మీ దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఇంకా పెద్ద పెద్ద డ్రోన్స్ ఐఎమ్ నాట్ దట్ బిగ్ కంటెంట్ క్రియేటర్ అండ్ నాకు పెద్ద యూజ్ కూడా ఉండదు దాంట్లో. అండ్ ద బిల్డ్ క్వాలిటీ చూసుకుంటేనండి, బిల్డ్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. లాస్ట్ టైం నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ ట్రయింగ్ టు ఫ్లై మై డ్రోన్. ఎట్లా అంటే నేనే డ్రైవ్ చేసుకుంటా, నేనే ఫాలో మోడ్ ఆన్ చేశాను అనమాట. ఫాలో మోడ్ అలా ట్రై చేస్తూ ఉంటుంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. దీనికి అబ్స్టాకిల్ సెన్సర్ ఉంది, బట్ అబ్స్టాకిల్ సెన్సర్ మేబీ డ్రోన్ ఫాస్ట్గా ఉండటం వల్ల మేబీ సెన్స్ చేయకపోయిందో, లేకపోతే అది బైపాస్ చేయలేకపోయిందో, కానీ ఆ పెద్ద చెట్టు తగిలి కింద పడిపోయింది. ఐ థాట్ ఐ లాస్ట్ ద డ్రోన్ అండ్ బ్రేక్ అయిపోయింది అనుకున్నాను. బట్ బిల్డ్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. సో అది కొంచెం అంటే మరీ మేజర్ క్రాషెస్ కాదు, కానీ మినిమం టు మీడియం క్రాషెస్ని ఇది విత్ హెల్ప్ చేయగలదు. సో నో ప్రాబ్లం. ఇక్కడ 2 కెమెరాస్ ఇచ్చాడు, ఇక్కడ సెన్సర్స్ ఇచ్చాడు, ఇక్కడ కెమెరాస్ ఇచ్చాడు. ఈ కెమెరాస్ ఏంటంటే ఈ నైట్ ఇది లైడర్ సెన్సర్స్ అనమాట ఇవి. సో ఇవి లైడర్ సెన్సర్స్ అనమాట. సో ఈ కెమెరాస్ ఉన్నాయి కదా, ఈ కెమెరాస్ యూస్ చేసుకొని ఏంటంటే యూ కెన్ ఎనేబుల్ ద ఆప్షన్ టు సీ ద ప్రొపెల్లర్స్. ఈ ప్రొపెల్లర్స్ చూడటానికి కూడా మీరు ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అవి కాకుండా ఇంకా చాలా యూస్ఫుల్నెస్ ఉందన్నమాట దీంతో. ఇక్కడ మనం మెమరీ కార్డ్ ఇన్స్టాల్ చేస్తాము. సో మెమరీ కార్డ్ మీరు పెట్టేటప్పుడు ఎట్లాంటి మెమరీ కార్డ్స్ పెడితే అట్లాంటి యూస్ చేయకండి. సో దాంట్లో కొన్ని వర్షన్స్ ఉంటాయి అనమాట. రీడ్ అండ్ రైట్ కెపాసిటీ ఎక్కువ ఉంటాయి. సో అవే యూస్ చేయండి, సో దట్ మీకు ల్యాగ్ ఉండకుండా ఉంటుంది వీడియోలో. ఇక్కడ ఇది యూస్ చేసుకొని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ డేటా ట్రాన్స్ఫర్కి దీనికి యూజ్ అవుతూ ఉంటుంది. ఈ డ్రోన్ పక్కన పెట్టేస్తే నా ఐఎమ్ క్లోజింగ్ దిస్, ఎందుకంటే బ్యాటరీ అయిపోతుంది. చూడండి, ఇది క్లోజ్ చేస్తున్నా కదా, టర్న్ ఆఫ్ అయిపోతుంది. Aircraft will power off in 5 seconds. Press any button on aircraft to cancel. చూసారా, ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇట్ ఆన్, దెన్ యూ కెన్ ప్రెస్ దిస్ బటన్ అండ్ ఇట్ విల్ స్టే ఆన్. సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. సో నౌ ఐఎమ్ ఓపెనింగ్ దిస్. సో ఇది పవర్ బటన్ అనమాట. సో 2 times క్లిక్ చేసి ఇలా హోల్డ్ చేస్తే ఇట్ విల్ టర్న్ ఆన్. సో ఇది ఆన్ అవుతుంది. సో దెర్ ఈజ్ ఎ స్మాల్ ఫ్యాన్ హియర్ ఆల్సో. ఏదైనా హీట్ అయినప్పుడు కూల్ డౌన్ చేయడానికి ఫ్యాన్ ఉంది ఇక్కడ. చాలా బాగుంది, క్వాలిటీ ఈజ్ వెరీ నైస్ అనమాట. ఈ 2 యాంటీనాస్ ఉన్నవి. ఓకే, దిస్ ఈజ్ రిటర్న్ టు హోమ్ బటన్ ప్లస్ పాజ్ బటన్ అనమాట. సడన్ బ్రేక్ వేయడానికి, అంటే డ్రోన్ ఫాస్ట్గా వెళ్తుంటే ఏదైనా అబ్స్టాకిల్ వచ్చినప్పుడు సడన్గా ఇది నొక్కగానే ఇట్ విల్ డ్రోన్ ఇమీడియట్లీ. సో ఇది నాకు అప్డేట్ అడుగుతూ ఉంది, అప్డేట్ చేస్తాను. అప్డేట్ అయిపోయిన తర్వాత ఓకే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో మీకు ఇప్పుడు ఈ DJI సిమ్యులేటర్ చూపిస్తాను అనమాట. సో DJI సిమ్యులేటర్ అంటే ఇక్కడికి వెళ్తే DJI సిమ్యులేటర్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే సిమ్యులేటర్ ఓపెన్ అవుతుంది అనమాట. సో బేసిక్ కోర్స్ అంటే డ్రోన్ ఫస్ట్ టైం మీరు నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ గో టు దిస్ బేసిక్ కోర్సెస్, సో దట్ ఇట్ విల్ టీచ్ యూ హౌ టు టర్న్ ఆన్ ద డ్రోన్, వాట్ టు డూ, ఎవ్రీథింగ్, ఆల్ ద షిట్. బట్ నేను ఇమర్సివ్ ఫ్లైట్కి వెళ్తున్నాను. సో ఇమర్సివ్ ఫ్లైట్కి వెళ్ళి దీంట్లో మీకు 3 ఫ్లైట్ జోన్స్ ఉన్నాయన్నమాట. సో ఐఎమ్ గోయింగ్ టు ద స్టోన్ ఏజ్. I think you're able to see this. I'm list.
జూమింగ్ ఇట్ ఎ బిట్ సో దట్ సో మీకు కనబడుతుంది కదా. సో ఇక్కడ ఒక మనిషి నుంచొని ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ప్లేస్ ఎయిర్ క్రాఫ్ట్ చేస్తున్నాను. ప్లేస్ ద ఎయిర్ క్రాఫ్ట్. సో డీజే డ్రోన్ని మీరు ఆన్ చేయాలంటే, ఆన్ ఇన్ ద సెన్స్ ప్రొపెల్లర్ స్టార్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు ఈ రెండు జాయ్స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ రెండు జాయ్స్టిక్స్ని యూ హ్యావ్ టు ఇట్లా వి షేప్లో ఇట్లా 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 వి షేప్లో కిందకి మీరు పుష్ చేయాలన్నమాట. సో దట్ అప్పుడు డ్రోన్ ఆన్ అవుతుంది. సి అగైన్ సో టేక్ ఆఫ్ రెడీగా ఉంది ఇది ప్రొపెల్లర్స్. సో ఇదేంటంటే ఈ బటన్ ఉంది కదా, ఈ జాయ్స్టిక్ ఉంది కదా, ఈ జాయ్స్టిక్ దిస్ ఈజ్ ఫర్ అప్, దిస్ ఈజ్ ఫర్ డౌన్, ఓకే, అండ్ దిస్ ఈజ్ ఫర్ ఫ్రంట్ అండ్ దిస్ ఈజ్ ఫర్ బ్యాక్. చూస్తున్నారు కదా ఎలా వెళ్తుందో. సో ఇవి బేసిక్స్ అనమాట. సో ఇది అప్కి, ఇది డౌన్కి, ఇది ఫ్రంట్కి, ఇది బ్యాక్కి. ఇప్పుడు ఇట్లా ఈ రైట్ సైడ్ ఉన్న జాయ్స్టిక్ని మీరు రైట్ కంటే డ్రోన్ రైట్కి మూవ్ అవుతుంది, లెఫ్ట్ కంటే లెఫ్ట్కి మూవ్ అవుతుంది. అండ్ దిస్ లెఫ్ట్ సైడ్ ఉన్న జాయ్స్టిక్ని లెఫ్ట్ కంటే లెఫ్ట్కి రొటేట్ అవుతుంది. దిస్ ఈజ్ ఫర్ రొటేషన్. రైట్ కంటే రైట్కి రొటేట్ అవుతుంది అనమాట. సో అండ్ ఇప్పుడు ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, సో దీన్ని యూస్ చేసుకొని మీరు ఇది ఇట్లా, ఇది ఏంటంటే కెమెరా గింబల్ని టిల్ట్ చేయడానికి అనమాట. సి కెన్ యూ సీ దిస్ కెమెరా టిల్ట్ అవుతూ ఉంది కెమెరా. అండ్ దిస్ ఈజ్ ఫర్ జూమ్, ఇది జూమ్ చేయడానికి. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఇది టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేయడానికి. ఇవి మోడ్స్ అనమాట. దిస్ ఈజ్ ఇన్ సినీ మోడ్ అండ్ దిస్ ఈజ్ నార్మల్ మోడ్ మిడిల్లో. ఇది స్పోర్ట్స్ మోడ్. స్పోర్ట్స్ మోడ్లో చాలా ఫాస్ట్గా వెళ్తుంది డ్రోను. దాంతోపాటు మనకి అబ్స్ట్రాకిల్ సెన్సార్ వర్క్ అవుతుంది అనమాట స్పోర్ట్స్ మోడ్లో. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను నార్మల్ మోడ్లో యూస్ చేస్తాను. ఎప్పుడన్నా సినిమాటిక్ షూట్స్ అవి తీసుకోవాలనుకుంటే సినీ మోడ్లో చూస్తాను. సినీ మోడ్లో డ్రోన్ అనేది చాలా స్లో వెళ్తుంది. సో బ్యాటరీ కూడా మంచిగా ఉంటే బెస్ట్ అనమాట. సో నేను ఇప్పుడు కొంచెం డ్రోన్ ఫ్లై చేయడానికి చూస్తాను. మీరు కూడా ఒకసారి చూడండి ఎట్లా వస్తుందో అని. 1 minute, I'm little bit zooming a bit so that ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను స్టోనేజ్ వైపు వెళ్తున్నాను. ఫస్ట్ ఫార్వర్డ్కి వెళ్తున్నాను అనమాట, ముందుకు వెళ్తున్నాను. ఆ తర్వాత కొంచెం డౌన్కి వెళ్ళాను. చూసారా, ఆ స్టోన్స్ దగ్గరికి వెళ్తుంటే అబ్స్ట్రాకిల్ సెన్స్ చేసి మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట, వార్నింగ్ ఇస్తుంది. దట్స్ లైక్ వార్నింగ్ సైన్. సో మనం రియల్ లైఫ్లో డ్రోన్ ఎట్లా ఫ్లై చేస్తామో సేమ్ ఫీచర్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేస్తాను. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో డ్రోన్. క్రాష్ అయిపోయింది. సో అగైన్ చూడండి ఎలా క్రాష్ అయిందో కూడా చూపిస్తుంది. ఇక్కడ ఉంది నా డ్రోన్. సో అట్లా క్రాష్ అయిపోయింది అనమాట. సో ఇట్లా మీరు డ్రోన్ ఫ్లై చేసే ముందే అన్నీ ఇక్కడ నేర్చేసుకొని డైరెక్ట్గా మీరు ఏ స్కూల్స్కి డ్రోన్ నేర్పించే స్కూల్స్కి అక్కడికి వెళ్ళవసరం లేదు. యూ కెన్ లెర్న్ ద డ్రోన్ ఫ్లైట్ హియర్ ఓన్లీ. ఇంకో జోన్లోకి వెళ్దాము. ప్లేస్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఐమ్ ప్రొపెల్లర్స్ ఆన్ చేస్తున్నాను. సో యాక్చువల్ రియల్ లైఫ్లో డ్రోన్ ఎలా పనిచేస్తుందో సేమ్ అలాగే పనిచేస్తుంది అనమాట. నేను టాప్ హైట్లోకి వెళ్ళిపోతున్నాను చూడండి. సో ఐమ్ యూజింగ్ ఓన్లీ దిస్ వన్. డ్రోన్ పైకి వెళ్తా ఉంది. సో నౌ ఇక్కడే ఇంకా మీరు మీ టెక్నిక్స్ అన్నీ యూస్ చేసి హౌ యూ విల్ షూట్ ద వీడియోస్ అనేది అది ఇంకా మీ క్రియేటివిటీ మీ దాని మీదే ఉంటుంది.
సో దీస్ ఆర్ ద బేసిక్ ఆపరేషన్స్ అనమాట ఆఫ్ దిస్ ఆర్సీ. డ్రోన్ ఆపరేట్ చేయడానికి దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్. సో ఇవి వస్తే మీకు ఫ్యూచర్లో అడుగు మెల్లగా జూమ్ చేస్తాను చూడండి. నేను ఈ లైట్ హౌస్ని ఫోకస్ చేశాను. సో లైట్ హౌస్ చుట్టూ తిరుగు దాన్నే షూట్ చేస్తున్నాను అనమాట. మెల్లగా దాన్ని జూమ్ చేస్తున్నాను చూడండి. సో ఇది ఇప్పుడు మెల్లగా దాని నుంచి కెమెరా టిల్ట్ చేసి అట్లా బ్యాక్కి వెళ్తున్నాను. దాంతోపాటు కొంచెం రొటేషన్ యాడ్ చేసి కొంచెం టర్న్ చేసి అదర్ సీన్స్ని కూడా డ్రోన్లోకి షూటింగ్లోకి తీసుకొచ్చాను. అదర్ సీన్స్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. సో దట్స్ హౌ ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తున్నాను, డ్రోన్ బ్యాక్కి డ్రైవ్ చేస్తున్నాను. సో నా వెనక ఏదో అబ్స్ట్రాకిల్ సెన్స్ చేసింది డ్రోన్. సో లెట్ మీ చెక్ అక్కడ డ్రోన్ ఏ ఉంటుందో, ఐ మీన్ ఏ అబ్స్ట్రాకిల్ ఉందో చూస్తాను. నేను టర్న్ చేస్తున్నాను అనమాట బ్యాక్ సైడ్కి. సో చూసారా, నా వెనక పెద్ద కొండలు ఉన్నాయి అనమాట. సో నేను సేమ్ హైట్లో వెళ్తున్నాను కాబట్టి అబ్స్ట్రాకిల్ సెన్స్ చేసి డ్రోన్ నాకు వార్నింగ్ ఇస్తుంది. సో దట్స్ హౌ దిస్ డ్రోన్ వర్క్స్ అనమాట. ఈ అబ్స్ట్రాకిల్ సెన్సర్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఎప్పుడైనా అది మేబీ మీ సెట్టింగ్స్ రాంగ్ అవటం వల్ల లేకపోతే సంథింగ్ హ్యాపెన్స్ అలాంటప్పుడే మీకు కొంచెం అటు ఇటుగా చేస్తుంది. బట్ దిస్ వర్క్స్ రియల్లీ వెల్ అనమాట. చూసారు కదా, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే సే వాట్ ఎవర్ యూ వాంట్ టు సే అబౌట్ దిస్ వీడియో యూ కెన్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో ఫ్యూచర్లో ఇంకా ఎట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను విత్ యూనో మంచి మంచి గ్యాడ్జెట్స్తో మీకు అన్బాక్స్ చేసి వాటి సెటప్ అంతా చూపించబోతున్నాను. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై టు కన్సిడర్ దిస్ ఛానల్ అండ్ see you until the next video. Bye bye.